హాయ్ ఫ్రెండ్స్, రాధా 1818 మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవాల్టి మన రెసిపీ బీరకాయ గోరుచిక్కుడుకాయ పళ్ళెం. ఎంతో రుచికరమైన బీరకాయ గోరుచిక్కుడుకాయ పళ్ళెము చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ ఇట్లానే ట్రై చేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు దీని తయారయ్యే విధానం చూద్దాం. ముందుగా కుక్కర్ తీసుకొని కందిబ్యాలు 1 కప్ వేసుకుంటున్నాము. కప్ కందిబ్యాలు, గోరుచిక్కుడుకాయ ముక్కలు 1 కప్, బీరకాయ ముక్కలు 1 కప్. ఇప్పుడు తగినంత వాటరు, తగినంత సాల్ట్, వాటరు, ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు 2 విజిల్ రావాలా ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పల్లీలు యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది చట్నీ పొడికి మనం ఇప్పుడు చిక్కుడుకాయ బీరకాయ అంతా పెట్టాం కదా పల్యానికి, దానికి ఇది పల్లీలు, తెల్లగడ్డలు, కారం 1 స్పూను, సాల్ట్, షుగర్ కొంచెం, ఇవన్నీ వేసాం కదా. ఇప్పుడు మూత పెట్టుకొనేసి ఇది ఇప్పుడు ముందుగా మనం మిక్సీకి పెట్టుకున్నాము. ఇది చట్నీ పొడి రెడీ అయింది. ఉల్లిపాయలు, కరివేపాకు, ఆయిలు, ఆవాలు ఇవంతా పల్యానికి కావాల్సింది. ఇప్పుడు రసం తయారయ్యే విధానం అంతా చూద్దాం. ఇప్పుడు ముందుగా మనం రసానికి ఏమేమి కావాలో చూద్దాము. అదే బీరకాయ, బ్యాళ్ళు, చిక్కుడుకాయ అన్నీ వేసాం కదా, ఆ నీళ్ళతో రసం చేద్దాము మనము. ఇప్పుడు దానికి ఏమేమి కావాలో ముందుగా చూడండి. జీలకర్ర, తెల్లగడ్డలు, వెండి కొబ్బరి, ఆనియన్, మిరియాలు, చెక్క, లవంగము, చింతపండు, ధనియాల పౌడర్, కరివేపాకు, కారం, పసుపు, టమోటో, కొత్తిమీర, తగినంత ఆయిలు, కారం, ఆవాలు, ఉప్పు. ఇప్పుడు దాని తయారయ్యే విధానం చూద్దాం. ముందుగా మనము ఇవి మిక్సీకి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వెండి కొబ్బరి, మిరియాలు, తెల్లగడ్డలు, జీలకర్ర ఇదంతా మిక్సీ బట్టి పౌడర్ చేసుకున్నాము. ఇప్పుడు 2 విజిల్లు వచ్చి బాగా ఉడికినాయి. ఒక డేక్షాలకు తీసుకొనేసి దీంట్లో ఉండే రసం నీళ్ళని పక్కన ఉంచుకున్నాము. ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాలు చల్లారల్లా. ఇప్పుడు ఆ నీళ్ళు ఇప్పుడు దాంట్లోకి చింతపండు వాటరు, టమోటో, ఇప్పుడు ఇవి చల్లారిండాయి. ఇక బట్ట తీసుకొని బాగా పిండుకున్నాము తేమ లేకుండా. ఇప్పుడంతా ఇలా పిండుకున్నాము. ఇప్పుడు దీన్ని తిరగవాతేద్దాం. స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయింది, ఆవాలు వేసుకున్నాము, కరివేపాకు వేసుకున్నాము, వేసుకున్నాము. ఇది బాగా 2 నిమిషాలు బాగా వేగాలి.
ఇప్పుడు మనము బీరకాయ ముందుగా రెడీ చేసుకున్నాం. బీరకాయ మళ్ళా గోరుచిక్కుడుకాయ బ్యాళ్ళని వేసి పద్యం చేసుకున్నాం కదా, అది వేసుకున్నాము. ఇది ఒక 1 minute అట్లా వేపిన తర్వాత ఎంతో కలర్ఫుల్గా బాగుంది కదా. ఇది చూసేకే కాదు ఫ్రెండ్స్, తినేకి అంతే బాగుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమంటారు. పల్లెము రసము కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం చట్నీ పొడి యాడ్ చేసుకున్నాము. మనం ముందుగా రెడీ చేసుకున్నాము కదా చట్నీ పొడి, అది యాడ్ చేసుకొని అట్లే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని అంతే ఫ్రెండ్స్, బీరకాయ అంతా పల్లెము గోరుచిక్కుడుకాయ పల్లెము సూపర్గా ఉంటుంది. ఇంకే దీని తయారయ్యే విధానము. ఇప్పుడు పల్లెం అయితే రెడీ అయింది కదా. ఇప్పుడు అదే నీళ్ళు రసం తయారు చేసుకున్న విధానము. చింతపండు టమోటా అంతా బాగా నలుపుకొని పిండుకున్నాము. దీని రసం అంటే సూపర్గా ఉంటుంది. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఆవాలు వేసుకున్నాము. ఆవాలు చిట్టుపట్టలాడిన తర్వాత కరివేపాకు వేసుకున్నాము. కరివేపాకు వేగిన తర్వాత ఇప్పుడు ఎర్రగడ్డలు బాగా వేగినాయి. ఇప్పుడు మనము ముందుగా తయారు చేసుకున్న తెల్లగడ్డలు, వెండి కొబ్బరి, మిరియాలు, జీలకర్ర అదంతా వేసుకున్నాము. అది ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఇది బాగా స్మెల్ వస్తుంది కదా. ఇప్పుడు బాగా ఉడికింది. మిరియాలు అంతా స్మెల్ వచ్చినప్పుడు ఇప్పుడు మనము ఇది వేసుకున్నాము. ముందుగా చింతపండు, ఇప్పుడు మనము నీళ్ళన్నీ యాడ్ చేసుకున్నాము. చింతపండు, టమోటో, బ్యాళ్ళ నీళ్ళు, ఇది బాగా మరగాలి. ఇప్పుడు ముందుగా తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాము. కారం, పసుపు పొడి, ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్నాము. 1 స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు రసం పొడి యాడ్ చేసుకున్నాము. ఇది బాగా ఒక 2 నిమిషాలు మరిగిన తర్వాత ఇప్పుడు రసం బాగా మరుగుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఇప్పుడు రసం అయితే అయింది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాము. సూపర్గా ఉంది కదా రసము. బీరకాయ చిక్కుడుకాయ తాలింపు, రసము. తాలింపు అంటారు, పల్లెం అంటారు, అదేది ఒక్కళ్ళకు రకం అంటారు. ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.